రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి గారి నాయకత్వంలో 1 కోటి ఎకరాల భూములని ఇవాళ ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. 22A కింద పెట్టి లేని ఆంక్షలు పెట్టి పిలిచి బెదిరించి భూ యజమానులను 20% నుంచి 30% భూములు రాయించుకొని నికృష్టమైన పనులు చేస్తా ఉన్నాడు ఇవాళ ఇక్కడి నుంచి గెలిచిన పాలేరు ఎమ్మెల్యే గారు. ఇదేదో నేను ఆయనతోనేదో ఆయన మీద ఇంకో దాంతో చెప్పట్లేదు. ఆయన మొన్నటిదాకా మనతోనే ఉన్నాడు కదా, ఆయన మీద నాకేం కోపం ఉంటుంది. కానీ చాలా నికృష్టమైన పనులు 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇవాళ రేపు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. ట్రైలర్ చూస్తేనే చెప్తున్నారు సినిమా హిట్టా ఫట్టా. అట్లాంటిది ఇక్కడ ఇంటర్వెల్ అయిపోయింది కదా. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిజాస్టరే కదా. ఏమన్నా ఉందా 2.5 ఏళ్లలో పీకింది? ఏమన్నా సాధించింది ఉందా? అటర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అన్నట్టు ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకొక వీడియో కూడా నేను మీకు చూపెడతా. ఈయన డైలాగులు, ఈయన అహంభావం చూశారు కదా. బీసీ మంత్రుల్ని కొండా సురేఖ గారిని మాట్లాడనీయకుండా మైకు కట్టేయడం, పక్కనే ఉండే వాకిటి శ్రీహరి మంత్రి గారి మీద కాగితాలు ఇసిరేయడం. ఎంత అహంకారం కాకపోతే సాటి మంత్రులు, సాటి ఎమ్మెల్యేలు వారు కూడా మీతో పాటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అట్లా చేయవచ్చునా? అంత అహంకారం. అధికారులను పట్టుకొని, కలెక్టర్లను పట్టుకొని నీకు సెన్స్ ఉందా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీకుందా సెన్సు? ఇట్లా సిగ్గు లేకుండా దోచుకోవడానికి, ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడి కంపెనీ అడ్డం పెట్టుకొని వట్టినాగులపల్లిలో పడి ఒక గజ దొంగలాగా దోచుకోవడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ పల్లవి షా, సతీష్ షా అనే వ్యక్తులు వట్టినాగులపల్లిలో ఎప్పుడో 1967లో భూములు కొనుక్కున్నారు. వాళ్ళ మీద పడి ముసుగులేసుకొని నువ్వు పంపిన కిరాయి మూకలు ఇవాళ వాళ్ళ మీద ప్రాణాంతకమైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్ చేస్తే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్ అని ఆయన తెల్లారి వరకే ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఏది వాస్తవాలు కాదు పొంగులేటి గారు? మీ అన్యాయాలు, మీ అక్రమాలు, మీ అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటా ఉన్నారా? అందుకే నేను అంటా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. ఈయన గారి మాటలు ఈయన హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. హౌసింగ్ రాబోయే 3.5 సంవత్సరాల్లో తల తాకట్టు పెట్టైనా 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమేనా? దళిత సోదరులు కానీ రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, వ్యవసాయాన్ని విధ్వంసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కాడికి ఒక ఫోన్ కొడితే ఆటో ఆయన వచ్చి యూరియా వేసిపోయేది, ఆటో అన్న వచ్చి యూరియా మీ ఇంటికాడ మీ పొలం కాడ వేసిపోయేది. నేను చెప్పేది కరెక్టా కాదా? ఇలా పరిస్థితున్నదా? మళ్ళీ వెనకటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. చూస్తే ఏమొచ్చింది? మళ్ళీ వెనకటి రోజులంటే మళ్ళీ యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు, మరి మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టుకుని దాని మీద రాళ్లు పెట్టుకుని మళ్ళీ కడుపు కాళ్ళు కాలుతుంటే నడిచిపోయి బువ్వ తినే రోజులు మళ్ళీ ఆ దుస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, రైతు ఖాతాలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే మహాపాపం. మీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు పొంగులేటి గారు, భూమి శిస్తు కూడా పెడతాడంటే కొత్తగా. మళ్లీ భూమి శిస్తు కేసీఆర్ గారు రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ పెడతా అంటున్నాడు మీ రెవెన్యూ మంత్రి గారు. వెన్నుముక లాంటి రైతు ముక్కు వెండి వసూలు చేస్తా అని చెప్పి నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అనేది ఒకటే మాట, ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం, అయితేనేమి యువకులు పెద్ద మనుషులైతేనేమి అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి, తేట తెల్లమైనాయి. ఏమంటున్నాం ఈరోజు మనందరం కూడా? మీరే కదా చెప్పింది, బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. బట్టి విక్రమార్క గారైతే బాండ్ పేపర్ రాసి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి 6 గ్యారంటీలు కార్డులు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు భద్రంగా దాచిపెట్టుకోండి, 99 రోజుల తర్వాత మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ కార్డులు తీసుకుంటారు అనుకుందాం. ఒక్క నిమిషం మీరు చెప్పే తప్పుడు కూతలు ఒక్క నిమిషం నిజం అనుకుందాం. మరి ఏం చేశారు కేసీఆర్? అప్పుల పాలు చేశాడే అనుకుందాం. అప్పు ఏం చేసినాడు కేసీఆర్ గారు? ఏం చేశాడు అంటే
1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్ళని మన వీడు భూములకు తీసుకొచ్చాడు. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేసి పండగ నిలబడ్డాడు. అలాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో నిరుద్యోగులకు 4,000 ఇస్తానని ఇచ్చిండా? ఆడకూతుర్లకు పోదులు కొడుతున్నాడు. వానపాములు కూడా నాగుపాములే పోదులు కొడుతున్నాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలుసు, మళ్ళా గెలిచేది ఖచ్చితంగా కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే, అందరికీ తెలుసు. అందుకే నేను మిమ్మల్ని కోరేది జాగ్రత్తగా ఉండాలా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇంకా ఇంటర్వెల్ దాకా సినిమా అయిపోయింది. లాస్ట్ 1 year ఎట్లాగూ ఎలక్షనే, మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు చక్కగా కార్యకర్తల్ని మంచిగా కడుపులో పెట్టుకొని చూసుకొని, మీ డైనింగ్ టేబుల్ కాడికి, బెడ్రూమ్ కాడికి కార్యకర్త వచ్చినా చక్కగా చూసుకొని అన్ని సవ్యంగా గనక పార్టీ నిర్మాణం చేసుకుంటే మనకు తిరుగులేదు. కానీ ఎట్లా ఉందంటే పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే, వీళ్ళ దోపిడి ఇంత అంతా కాదు. పక్కనే ఉన్నది ములుగు జిల్లా. ఆ ములుగు జిల్లాలో కూడా 4,000 కోట్ల దోపిడీ మీ మంత్రి గారే చేస్తా ఉన్నాడు. ఇసుక దోపిడీకి తెరలేపినాడు. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇవాళ అక్కడ కూడా గిరిజనుల సొసైటీల పేరిట 12 కోట్ల క్యూబిక్ మీటర్ల కోసం స్కెచ్ చేసింది మీ మంత్రి గారు. చివరికి గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క ఆ టెండర్లను కూడా వదిలిపెట్టలే. 70 కోట్ల టెండర్లు. దానికోసం కూడా మంత్రుల మధ్యన పంచాయతీలు, దానికోసం కూడా మంత్రుల మధ్యన కమిషన్ల కోసం కుమ్ములాటలు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, దయచేసి ఆలోచించండి, తొందరపడబాకండి, మనకు కూడా టైం ఉంది. ఇవాళ 1, 2 కాదు, దోపిడీ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు చాలా మంది ఏమనుకుంటున్నారు, గాలి బాగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వస్తుంది ప్రజలకి, కాబట్టి ఆటోమేటిక్ గా మనమే వస్తాం. అట్లా రాము. మనం తప్పకుండా 2 పనులు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చేస్తేనే మళ్ళీ తిరిగి బలంగా వస్తాం. ఒకటి, మీ ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో తొందరలోనే పాలేరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉన్నది. దానిలో తప్పకుండా మీరందరూ కూడా బూత్ల వారీగా బలమైన క్యాడర్ నిర్మాణం జరగాల, బలమైన కమిటీల నిర్మాణం జరగాల, వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా డీటెయిల్డ్ గా నిర్వహించాలా. ఇది నంబర్ 1. నంబర్ 2, ఈ SIR అనే కార్యక్రమం జరగబోతా ఉంది. దాని గురించి కూడా కాసేపు నేను మీకు చెప్పాలా. ఒకసారి అది పెట్టమ్మా. SIR